ప్రార్థన చేసుకున్నాక కూర్చుందాం. మోకాళ్ళ మీద ఎవరన్నా చేయగలిగితే దయచేసి వాక్యం కోసం మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. సర్వశక్తుని ప్రభువా తండ్రి, ఈ నూతన సంవత్సరంలోనే అయినా తండ్రి నీ సన్నిధిలో ఉంచుటకు మీరు ఇచ్చిన మహోన్నతమైన భాగ్యం బట్టి మీలా వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాం. మీరు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆ వాక్యమే కృపాధారిగా శరీరధారిగా సర్వశక్తివంతుడిగా జీవము కలిగిన దేవుడిగా మా రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ వాక్యం ద్వారా మీరు ఇప్పుడు మాట్లాడండి. మీ మాట నా నోటు ఉంచి మనుషులు ఇచ్చవల్ల కానీ జ్ఞానం వల్ల వచ్చే వాక్యం కాదు కానీ పరిశుద్ధాత్మశక్తితో ఇచ్చే వాక్యం విడుదల చేయండి. వినుటకు చెవులుగా వారు వినుటకు ఆత్మశక్తిని ఆత్మ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి మాలో అద్భుతమైన నూతన వాక్యమును నాయన మీరు విత్తుతారని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యాక్చువల్గా నేనైతే వాక్యం సిద్ధపడలా. 10 గంటల 45 నిమిషాలకి మన దైవజనులు నాకు ఫోన్ చేసి కవలగోయ చర్చిలో స్ట్రక్ అయ్యాను, మీరు వాక్యం చెప్పండి అంటే సిద్ధపడలేదన్నారు. మీరే చెప్పండి పర్లేదు అన్నారు. కాబట్టి దైవజనుడి మాట అంటే ఎవరి మాట అండి? దేవుని మాట. ఖచ్చితంగా దేవుడే దైవజనుల ద్వారా అవకాశాలు ఇస్తారు, దైవజనుల ద్వారా మనతో మాట్లాడతారు. కాబట్టి 30 నిమిషాలు మరి త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ముగిద్దాం. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నూతన సంవత్సరం సంబంధించి. మరి ముందుగా ఎప్పుడు కూడా ప్రారంభము ఒక గొప్ప ఉత్సాహంతో ప్రారంభించాలి. సో ఎంకరేజ్మెంట్తో మనం ప్రారంభిస్తే ఎండింగ్ కూడా ఎలా ఉంటుందండి? ఎంకరేజ్మెంట్తోనే ఉంటుంది. కాబట్టి ఎంకరేజ్మెంట్తోనే మనం స్టార్ట్ చేద్దాం ఈ నూతన సంవత్సరం వాక్యాన్ని. కీర్తనలు 65:11 ఈ నూతన సంవత్సరం దేవుడు మన అందరికీ అనుగ్రహించిన వాగ్దానం. సంవత్సరమును నీకు దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాను. నీ జాడలు చాలమ్మా. సంవత్సరమును నీకు దయా కిరీటముగా నేను నీకు దయచేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మనందరం కూడా వ్యక్తిగత వాగ్దానాలు నిన్న రాత్రి పొంది ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా ఏదైతే వాగ్దానం మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి, ఆ వాగ్దానం అనేది విశ్వసించాలి, ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు వాగ్దానం కొరకు దేవునితో మనం విసుగక ప్రార్థించాలి. అప్పుడు ఏదైతే వాగ్దానం ద్వారా దేవుడు ఈ నూతన సంవత్సరం మనతో మాట్లాడాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈరోజు సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్న మనందరికీ కలిపి ఇచ్చిన సార్వత్రిక వాగ్దానం. ఇది ఇండివిజువల్ ప్రామిస్ కాదండి. ఎవరిదండి? యూనివర్సల్ ప్రామిస్. అంటే అందరికీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు 25వ సంవత్సరం మనం చూడగలుగుతున్నాం మొదటి రోజు అంటే అది మన ఆరోగ్యం బట్టండి, మన అదృష్టం బట్ట, మన ధనమును బట్ట, లేకపోతే ఇంకా ఏదన్నా అదర్ కారణాల చేత మనం నూతన సంవత్సరం చూడగలుగుతున్నాం అనే అభిప్రాయం మనలో ఎవరికన్నా ఉంటే ఇప్పుడే ఆ అభిప్రాయాన్ని మన హృదయంలో నుంచి ఏం చేయాలండి? తీసివేయాలి. ఈ ప్రపంచంలో ధనంతో ఏదన్నా సంపాదించవచ్చు, అధికారంతో ఏదన్నా మనం సంపాదించవచ్చు, జ్ఞానంతో ఏదన్నా సంపాదించవచ్చు, కానీ ఆయుష్ మాత్రం ఎవరిస్తారండి? దేవుడిస్తాడు. ఈ వాగ్దానంలో ఉన్న మూల అంశం ఏంటంటే సంవత్సరమును నీకు దయా కిరీటముగా ఇస్తున్నాను అన్నాడు దేవుడు. కిరీటంలో ఏముంటాయి ఎవరికన్నా తెలుసండి? లూసిఫర్ని దేవుడు ఏం చేశాడండి? అలంకరించాడు. ఎలా అలంకరించాడు? వజ్రములతో, వైడూర్యములతో, రత్నాలతో, ప్రపంచంలో సృష్టిలో అతి విలువైన వాటితో లూసిఫర్ని దేవుడు ప్రధాన దూతగా ప్రతిష్ఠించినప్పుడు ఆయన ఏం చేశాడండి? అలంకరించాడు. దేవుడే తన స్వహస్తములతో అలంకరించాడు. ఈరోజు దేవుడు మనల్ని అలంకరించాడండి. దేంతోనండి? సంవత్సరము అనబడే దయా కిరీటం. సర్వసాధారణంగా కిరీటాల మీద మీరు చూస్తే క్వీన్ ఎలిజబెత్ కిరీటం మీద ఒక వజ్రం ఉంటుందండి. చాలా ప్రైజ్లెస్, అంటే దాని విలువ ఎవరు వెలకట్టలేరండి. సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఇచ్చారంటే సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయండి?
365 రోజులు. అంటే లీఫ్ ఇయర్ అయితే 366 వస్తాయి, అంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది ఫిబ్రవరిలో. 365 కిరీటాలు, 365 వజ్రాలతో ఒక కిరీటం దేవుడు ఈ సంవత్సరం ఏం చేశాడంటే మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా.